తెలంగాణలో శాంతికి బాటలు పడ్డాయి. అండతో తిలి మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయింది. వారు నడశుభిష ఆయుధాలను పునరావాసకు అప్పగించారు. ముఖ్యమంత్రి వారికి భద్రత, పునరావాసం హామీ ఇచ్చారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్నవారు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. శాంతియుత వాతావరణంలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణలో శాంతికి బాటలు పడ్డాయి. అండతో తిలి మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయింది. వారు నడశుభిష ఆయుధాలను పునరావాసకు అప్పగించారు. ముఖ్యమంత్రి వారికి భద్రత, పునరావాసం హామీ ఇచ్చారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్నవారు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. శాంతియుత వాతావరణంలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణలో శాంతికి బాటలు పడ్డాయి. అండతో తిలి మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయింది. వారు నడశుభిష ఆయుధాలను పునరావాసకు అప్పగించారు. ముఖ్యమంత్రి వారికి భద్రత, పునరావాసం హామీ ఇచ్చారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్నవారు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. శాంతియుత వాతావరణంలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణలో శాంతికి బాటలు పడ్డాయి. అండతో తిలి మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ